Well, hello everyone. Welcome back. Welcome to the memory-based questions of RRB NTPC exam that was held on 8th January 2021. Let's have the first one. See, what is the length and breadth of Indian flag? Yes, మన ఇండియన్ ఫ్లాగ్ యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్ ఎంత అండి? ఇట్ ఈస్ 3:2. దీని మెజర్మెంట్స్ ఎప్పటి నుంచో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇంపార్టెంట్. అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ ఒకసారి కన్సిడర్ చేస్తే కనుక లైక్ see, if you consider this as our Indian flag, like first topmost color వచ్చేసి it is saffron color. దాని తర్వాత మధ్యలో కలర్ వచ్చేసి it is white color and the last one is in green color. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క క్వాలిటీని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సాఫ్రాన్ కలర్ వచ్చేసి ఇట్ ఇండికేట్స్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. వైట్ వచ్చేసి ఇట్ ఇండికేట్స్ పీస్ అండ్ గ్రీన్ వచ్చేసి ఇట్ ఇండికేట్స్ ప్రాస్పరిటీ. దీనితో పాటుగా మధ్యలో లైక్ ఒక వీల్ ఉంటుంది కదండి. ఈ వీల్లో ఎన్ని స్పోక్స్ ఉంటాయి? 24 స్పోక్స్ ఉంటాయి. దీనినే ధర్మచక్ర అంటాం, అశోక చక్ర అని కూడా అంటాం కదా మనం, అశోక చక్ర. అండ్ ఈ అశోక చక్రలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ధమ్మ అన్న కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ద గ్రేట్ మౌర్యన్ రూరల్ అయినటువంటి అశోకుడు ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ 24 స్పోక్స్ దేనిని రిప్రజెంట్ చేస్తాయనంటే మన డేలో ఉన్నటువంటి 24 అవర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ వీల్ యొక్క కలర్ వచ్చేసి ఇట్ ఈజ్ ఎన్ బ్లూ కలర్. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ దిస్ ఇండియన్ ఫ్లాగ్, ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాలో లైక్ 1906లో ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియన్ ఫ్లాగ్ని లైక్ కోల్కతా సెషన్లో ఫర్ ద ఫస్ట్ టైం హోయిస్ట్ చేయడం జరిగింది. అంటే ఇండియన్ ఫ్లాగ్ని 1906లో ఎగరవేయడం జరిగిందండి. దాని తర్వాత సెకండ్ టైం, దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం. దాని తర్వాత సెకండ్ టైం మేడం బికాజీ కామా అనే ఆవిడ మన ఇండియన్ సాయిల్ మీద కాకుండా ఫారిన్ సాయిల్, దట్ ఈజ్ ఇన్ జర్మనీ, ఫారిన్ సాయిల్ మీద ఫస్ట్ టైం మన ఇండియన్ ఫ్లాగ్ ని హోయిస్ట్ చేసింది మాత్రం ఇట్ ఈస్ మేడం బికాజీ కామా. కాకపోతే ఓవరాల్ గా కన్సిడర్ చేస్తే ఫర్ ద సెకండ్ టైం ఇట్ వాజ్ బై మేడం బికాజీ కామా ఆన్ ద ఫారిన్ సాయిల్ ఇన్ జర్మనీ. అదే థర్డ్ టైం వచ్చేసి our Indian flag was hoisted in the year 1917. అది కూడా హోమ్ రూల్ మూమెంట్ టైం పీరియడ్ లో 1917 అప్పుడు మన ఫ్లాగ్ ని ఫర్ ద థర్డ్ టైం హోయిస్ట్ చేయడం జరిగిందండి. దాని తర్వాత అప్పటి వరకు మన ఫ్లాగ్ కి ఒక ఎగ్జాక్ట్ ఇట్లా ఫార్మేషన్, ఒక రూపం అంటూ ఉండేది కాదు. దాని తర్వాత ఒక కంప్లీట్ ఫామ్ ఇచ్చింది ఎవరు అనంటే ఇట్ వాజ్ డిజైన్డ్ బై పింగళి వెంకయ్య గారు డిజైన్ చేయడం జరిగింది. పింగళి వెంకయ్య గారు డిజైన్ చేసినటువంటి ఫ్లాగ్ ని మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామనంటే దట్ వాజ్ అడాప్టెడ్ ఆన్ జూలై 22 ఇన్ ద ఇయర్ 1947. మనకి ఇండిపెండెన్స్ రాకముందే మన ఇండియన్ ఫ్లాగ్ ని మనం జూలై 22 ఆన్ 1947 వీ హ్యావ్ అడాప్టెడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఇండియన్ ఫ్లాగ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి what is the capital of Australia? Yes, what is its capital and currency అండి? It is Canberra and the currency is Australian dollar. దీనితో పాటుగా ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. దట్ ఈజ్ బ్రెజిల్ యొక్క క్యాపిటల్ ఏంటి అని అడగడం జరిగింది. దట్ ఈజ్ బ్రెజిలియా అండ్ ద కరెన్సీ ఈజ్ బ్రెజిలియన్ రియల్. సో దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ బ్రెజిల్. క్యాపిటల్ మాత్రమే అడగడం జరిగింది. దాంతోపాటు ఎక్సెస్ I have provided currency also. దీంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ ఆస్ట్రేలియా, మనకు ఉన్నటువంటి 7 కాంటినెంట్స్ లో ఆస్ట్రేలియా అన్నది ద స్మాలెస్ట్ కాంటినెంట్ కదండి. మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఏషియా, ఆఫ్రికా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్టికా, ఇలా 7 కాంటినెంట్స్ ఉన్న అన్ని కాంటినెంట్స్ లో ఆస్ట్రేలియా వచ్చేసి స్మాలెస్ట్ కాంటినెంట్. మరి లార్జెస్ట్ కాంటినెంట్ వచ్చేసి ఏది అనంటే ఇట్ ఈస్ ఏషియా ఇస్ ద లార్జెస్ట్ కాంటినెంట్. దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆఫ్రికా, వేరాజ్ స్మాలెస్ట్ కాంటినెంట్ వచ్చేసి ఆస్ట్రేలియా. అండ్ అంటార్టికాని లైక్ ఇట్ ఈస్ ఐసియెస్ట్ ప్లేస్ అని అంటార్టికాకి పేరు. క్లియర్ కదండి? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ capital currency and continents.
Clear? Right. Next one. Okay, well, see the next one. Who was the founder of Arya Samaj? ఎవరండి? ఇట్ వాజ్ ఫౌండెడ్ బై దయానంద్ సరస్వతి గారు. ఈయన యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఇట్ ఈజ్ మూలశంకర్. ఈయన యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి మూలశంకర్ అండి. దయానంద సరస్వతిగా ఈయన ఫెమిలియర్ అయ్యారు. ఈయన ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ గో బ్యాక్ టు వేదాస్ అన్నటువంటి స్లోగన్ ని ఈయన ఈ ఆర్య సమాజ్ ద్వారా ఈయన ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా ఇఫ్ యు కన్సిడర్ దిస్ ఆర్య సమాజ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1875. ఇనీషియల్ గా దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బాంబేలో ఉండేదండి. దాని తర్వాత కొన్నాళ్ళకి లాహోర్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఆర్య సమాజ్ని. దాని తర్వాత ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్ రిలేటెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ సమాజ్, బ్రహ్మో సమాజ్. ఆర్య సమాజ్ కంటే ముందే బ్రహ్మో సమాజ్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించడం జరిగింది. ఎస్పెషల్లీ ఇట్ ఇంటెండ్స్ ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ సతీ సగమనంని పారద్రోలాలి అన్న ఉద్దేశంతో బ్రహ్మ సమాజ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఈ బ్రహ్మ సమాజ్ బెంగాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీనితో పాటు లైక్ హీ హ్యాస్ స్టార్టెడ్ అ బెంగాలీ వీక్లీ, సంవాద కౌముది అన్నటువంటి బెంగాలీ వీక్లీని కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. లైక్ రాజా రామ్మోహన్ రాయ్ గారికి he was familiarly known as father of Indian reforms అని పేరు రాజా రామ్మోహన్ రాయ్ గారికి ఉంది. దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ థియోసాఫికల్ సొసైటీని ఫౌండ్ చేసింది ఎవరు అని లైక్ థియోసాఫికల్ సొసైటీని ఫౌండ్ చేసింది ఎవరు అని అంటే మేడం బ్లవాట్స్కీ షీ హ్యాస్ ఫౌండెడ్ థియోసాఫికల్ సొసైటీ కూడా 1875లో ఫౌండ్ చేయడం జరిగింది. ఎక్కడ అనంటే ఇన్ ద ప్లేస్ న్యూయార్క్. దాని తర్వాత కొన్నాళ్ళకి ఒక 4 yearsకి 1879లో ఈ న్యూయార్క్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్, ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ నుంచి మెడ్రాస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అలా షిఫ్ట్ చేసిన తర్వాత 1907లో ఫర్ ద ఫస్ట్ టైం ఎనీ బెసెంట్ గారు దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. ఎనీ బెసెంట్ గారు ఈ థియోసాఫికల్ సొసైటీకి 1907లో ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ఈవిడ పబ్లిష్ చేసినటువంటి 2 న్యూస్ పేపర్స్ ఏంటి అనంటే దట్ ఈస్ వన్ థింగ్ ఈజ్ న్యూ ఇండియా, అనదర్ వన్ ఈజ్ కామన్ వీల్, WEAL. ఈ కామన్ వీల్ అండ్ న్యూ ఇండియా అన్నటువంటి 2 న్యూస్ పేపర్స్ని మన ఎనీ బెసెంట్ గారు పబ్లిష్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ ఆర్గనైజేషన్స్ అండ్ ద హోల్డర్స్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి యాసిడ్ అండ్ బేస్ కెన్ బి కామన్లీ యూజ్డ్ యాజ్, ఎలా యూజ్ చేయొచ్చండి? ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ప్రిజర్వేటివ్. లైక్ ఇప్పుడు ఈ యాసిడ్లో ఉండేటువంటి యానయాన్స్ అండ్ బేస్లో ఉండేటువంటి క్యాటయాన్స్ ఈ రెండు కలిసి సాల్ట్గా ఫామ్ అవుతాయి. ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినటువంటి సాల్ట్ ఏదైనా కూడా ప్రిజర్వేటివ్ లాగా యూజ్ చేయొచ్చు. లైక్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటిది, మోస్ట్ కామన్గా యూజ్ చేసేటువంటిది కామన్ సాల్ట్, దట్ ఈస్ సోడియం క్లోరైడ్. ఈ కామన్ సాల్ట్ని ప్రిజర్వేటివ్స్ లాగా లైక్ చాలా వాటిలో యూజ్ చేస్తాం. మనం పికిల్స్లో యూజ్ చేస్తాం. అలాగే డిఫరెంట్ వేరే ఫుడ్ ఐటమ్స్ని కూడా ప్రిజర్వ్ చేయాలి అని అంటే కామన్ సాల్ట్ని యూజ్ చేస్తుంటాం. లైక్ దిస్ ఇట్లా యానయాన్స్, క్యాటయాన్స్ వీటి చర్య వలన సాల్ట్ ఫామ్ అవుతుంది. అట్లా ఫామ్ అయినటువంటి సాల్ట్స్ని ప్రిజర్వేటివ్స్ ఫామ్లో యూజ్ చేస్తాం. దేర్ వీ కెన్ యూజ్ బోత్ యాసిడ్ అండ్ బేస్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. ఓకే, వెల్, సీ ద నెక్స్ట్ వన్. Who is the current president of World Bank? Yes, who is it? And it is David R. Malpass garu. He is serving as the 13th president of World Bank. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే those are located at Washington DC. Yes, and దీనితో పాటు if you consider some other things like ఈ వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఫౌండ్ చేయడం జరిగింది అని అంటే it was founded in the year 1944. దీనికి సంబంధించి 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి వరల్డ్ బ్యాంక్ లో. దోస్ 2 కాంపోనెంట్స్ ఆర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇదొకటి. అండ్ దీంతో పాటుగా IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్
డెవలప్మెంట్. ఈ రెండిటి హెడ్ క్వార్టర్స్ కూడా వాషింగ్టన్ డీసీలోనే ఉన్నాయండి. అండ్ ఈ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ దీని యొక్క పని ఏంటి అని అంటే లైక్ బాగా పూరెస్ట్ కంట్రీస్కి, లో ఇన్కమ్ కంట్రీస్కి కన్సెషన్ ప్రొవైడ్ చేసి లోన్స్ కానీ గ్రాంట్స్ కానీ ఇస్తుంది. ఐబిఆర్డి వచ్చేసి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కన్సెషన్ ఇస్తూ లోన్స్ గ్రాంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇది వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద లో ఇన్కమ్ కంట్రీస్ అండ్ ఇది మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తుందండి. దీంతో పాటుగా ఐబిఆర్డి వచ్చేసి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లెండింగ్ ఆర్మ్. దీనినే లెండింగ్ ఆర్మ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అని కూడా అంటారు. అంటే వరల్డ్ బ్యాంక్కి రుణాలు ఇచ్చేది కూడా ఐబిఆర్డి. యువర్ ఎగ్జామినేషన్ ఇట్ మట్ బి ఏ క్వశ్చన్ లైక్ సో ద ఫాలోయింగ్ ఈజ్ అ లెండింగ్ ఆర్మ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్, దట్ ఈస్ ఐబిఆర్డి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Okay, we'll see the next one. 1983 World Cup won by Indian team under the captaincy of whom? Yes, ఎవరి కెప్టెన్సీలో గెలుచుకున్నామండి మనం వరల్డ్ కప్? దట్ ఈస్ కపిల్ దేవ్ గారి కెప్టెన్సీలో వన్ డే ఇన్నింగ్స్ ఓడిఐ వరల్డ్ కప్ని ఫర్ ద ఫస్ట్ టైం మనం 1983 వరల్డ్ కప్లో మన ఇండియా వన్ అవ్వడం జరిగింది. 1983 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందండి? ఇంగ్లాండ్లో జరిగింది. అండ్ ఈ వరల్డ్ కప్లో రన్నరప్ వచ్చేసి ఇట్ ఈస్ వెస్ట్ ఇండీస్. దీని తర్వాత 1983 తర్వాత మళ్ళీ సెకండ్ టైం 2011లో ఇండియా హ్యాస్ అగైన్ వన్ ద వరల్డ్ కప్. అప్పుడు ఎవరి కెప్టెన్సీ అనంటే ఇట్ ఈస్ ఎంఎస్ ధోని గారి కెప్టెన్సీలో మన ఇండియా మళ్ళీ 2011లో వరల్డ్ కప్ గెలవడం జరిగింది. దీంతో పాటు ఇఫ్ యూ కన్సిడర్ ఈ ఓడిఐలో వరల్డ్ కప్ ఎక్కువ సార్లు గెలుచుకున్న టీం ఏది అనంటే ఇట్ ఈస్ ఆస్ట్రేలియా టీం. ఇప్పటికీ 5 times వరల్డ్ కప్ గెలుచుకుందండి. అదేవిధంగా వరుసగా లైక్ ప్రతి 4 yearsకి ఒకసారి జరుగుతుంది కదండి ఈ వరల్డ్ కప్ అన్నది. 1999, దాని తర్వాత 2003, అగైన్ 2007, ఇట్లా వరుసగా 3 times వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి టీం ఏది అని అంటే ఇట్ ఈస్ ఆల్సో అగైన్ ఆస్ట్రేలియా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ గెలుచుకున్న టీం వరల్డ్ కప్ గెలిచిన టీం వచ్చేసి ఆస్ట్రేలియానే. వరుసగా లైక్ 1999, 2003, 2007 వరుసగా 3 times వరల్డ్ కప్ గెలుచుకున్న టీం కూడా ఇట్ ఈస్ ఆస్ట్రేలియా. రీసెంట్గా లైక్ 2019లో జరిగినటువంటి వరల్డ్ కప్లో గెలిచింది ఎవరండి? ఇట్ ఈస్ ఇంగ్లాండ్ టీం రీసెంట్గా జరిగినటువంటి వరల్డ్ కప్లో విన్నర్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Okay, we'll see the next one. Largest lake in the world is, yes, ఏ లేక్ అండి? ఇట్ ఈస్ Caspian Sea. It is the largest lake in the world అండి. It's situated between యూరోప్ అండ్ ఏషియాకి మధ్యలో ఉంది ఈ లేక్ అన్నది. ఈ లేక్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ వచ్చేసి ఇట్ ఈస్ Caspian Sea. దీంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ ఇన్ ద వరల్డ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసి ఇట్ ఈస్ లేక్ సుపీరియర్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ కెనడా, యుఎస్. దట్ ఈస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా మన ఇండియాలో కన్సిడర్ చేస్తే ఇన్ ఇండియా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసి ఇట్ ఈస్ ఊలర్ లేక్ విచ్ ఈస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. దీంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్, లాంగెస్ట్ రివర్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ నైల్ రివర్ విచ్ ఈస్ ఇన్ ఆఫ్రికా. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లాంగెస్ట్ రివర్. అండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ వచ్చేసి లేక్ ఓల్టా ఈస్ ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్. లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ వచ్చేసి లేక్ ఓల్టా అండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఘనా. దీనితో పాటు ఇఫ్ యూ కన్సిడర్ లార్జెస్ట్ లైక్ రివర్ వచ్చేసి ఇట్ ఈస్ అమెజాన్ రివర్. వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ సౌత్ అమెరికా. క్లియర్ కదండి? సో దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. రైట్. నెక్స్ట్ వన్. సి who is the current Chief Justice of India? Who is it? And it is Sharad Aravind
బోబ్డే, ఎస్ఏ బోబ్డే గారు. హీ ఈస్ ద 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరండి మన ఇండియాకి? ఫస్ట్ చీఫ్ జస్టిస్ వచ్చేసి ఇట్ ఈస్ హెచ్జే కాలియా. హీ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. అండ్ చీఫ్ జస్టిస్ అవ్వాలి అంటే, చీఫ్ జస్టిస్ దేనికి ఉంటారండి? సుప్రీంకోర్టుకు ఉంటారు కదా. ఈ సిజేఐ అవ్వాలి అని అంటే సుప్రీంకోర్టుకి వాళ్ళు హైకోర్టులో జడ్జిగా 5 years అన్న పనిచేసి ఉండాలి. లేదు అనంటే హైకోర్టులో అడ్వకేట్గా అయితే 10 years పనిచేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా, లైక్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుగా అయితే 5 years పనిచేసి ఉండాలి, అడ్వకేట్గా అయితే 10 years పనిచేసి ఉండాలి. ఈ రెండు కాకుండా ప్రెసిడెంట్ గారి స్పెషల్ అటెన్షన్ వల్ల కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఎవరినైనా పెక్యులియర్ జడ్జిని ఎవరినైనా ప్రెసిడెంట్ ఐడెంటిఫై చేసినట్టయితే ఆయన రికమెండేషన్ మీద కూడా సిజేఐని అపాయింట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద 3 conditions. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. ఏంటి అని అంటే లైక్ రీసెంట్గా 2020లో వచ్చినటువంటి అయోధ్య వర్డిక్ట్ కానీ లేదంటే బాబ్రీ మస్జిద్ వర్డిక్ట్ కానీ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వచ్చింది అని అడిగితే మాత్రం ఇట్ ఈజ్ రంజన్ గొగోయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఈ అయోధ్య వర్డిక్ట్ లేదంటే బాబ్రీ మసీద్ వర్డిక్ట్ అన్నది వెలువడడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. The mass of if the mass of a body on earth is 10 kgs, what will be the mass of the body on the moon? Yes, ఏమవుతుందండి? ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. లైక్ బేసిక్లీ మనందరికీ తెలుసు వెయిట్ యొక్క ఫార్ములా ఏంటంటే W ఈజ్ ఈక్వల్ టు mg, మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇట్ నాట్ వేరీస్. వెయిట్ వేరీ అయినప్పుడు మాత్రమే మాస్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. వెయిట్ వేరీ అయితే అప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది, కానీ మాస్ మాత్రం కాన్స్టెంట్గానే ఉంటుంది. అది ఎర్త్ మీద ఉన్నా వేరే ఇంకా ఏదైనా సెలిస్టియల్ బాడీ మీద ఉన్నా కూడా సేమ్ ఉంటుంది. మాస్లో ఎటువంటి మార్పు ఉండదు. అదే సపోజ్ వెయిట్ 10 kgs ఉంది అనుకోండి, 10 or 100 kg ఉంది అనంటే అదే మూన్ మీద ఎంత ఉంటుంది అనంటే 1/6. ఈ 100లో 1/6 వెయిట్ అన్నది మూన్ మీద ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. బట్ వేరేస్ మాస్ విషయానికి వస్తే మాత్రం ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. వై? బికాస్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. ఓకే, వెల్ సీ ద నెక్స్ట్ వన్. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఆర్. ఎస్, ఏమేంటివండి అవి? దోస్ ఆర్ prothrombins. Okay, we'll see the next one. Blood clotting proteins are, yes, what are those 2 proteins? Those are prothrombins and fibrinogens. These are the 2 blood clotting proteins. దీంతో పాటుగా లైక్ బేసిక్లీ ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఇంజురీ అయిందనుకోండి, అప్పుడు బ్లడ్ అన్నది ఫ్లో, లైక్ బ్లడ్ అన్నది లీక్ అవుతుంది కదండి. దానిని క్లాట్ చేయాలి అని అంటే టోటల్గా 13 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 13లో మేజర్గా వచ్చేసి ప్రోథ్రాంబిన్ అండ్ ఫైబ్రినోజెన్స్. ఈ 2 మేజర్గా బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్. వీటి వల్ల బ్లడ్ తొందరగా క్లాట్ అవుతుంది. అండ్ దీనికి తోడ్పడేటువంటి వైటమిన్ ఏది అని అంటే ఇట్ ఈస్ వైటమిన్ కే. దీనికి లైక్ ఫ్యూల్ లాగా పనిచేస్తుంది. వీటి వల్ల మనకి బ్లడ్ అన్నది క్లాట్ అవుతుంది. దీనితో పాటుగా ఇంకా సమ్ అదర్ థింగ్స్ మనం కన్సిడర్ చేస్తే బ్లడ్ ప్రోటీన్స్, ఆల్బ్యూమిన్స్ అండ్ గ్లోబ్యులిన్స్. ఇవి కూడా బ్లడ్ ప్రోటీన్స్ అండి. ఆల్బ్యూమిన్స్ వచ్చేసి దేనికి యూజ్ అనంటే ఇవి ఆస్మోటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేయడంలో ఆల్బ్యూమిన్స్ యూజ్ అవుతాయండి. వేర్ యాజ్ గ్లోబ్యులిన్స్ అన్నవి మన ఇమ్యూన్ సిస్టంలో ఈ గ్లోబ్యులిన్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ అదర్ బ్లడ్ ప్రోటీన్స్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See the next one. FIFO stands for what? Yes, FIFO stands for what అండి? ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదండి ఫిఫో. ఇది వరకు మనకి లైక్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో లిఫో అడగడం జరిగింది. అప్పుడు మనం డిస్కస్ చేసాం వాట్ ఫిఫో స్టాండ్స్ ఫర్. ఫిఫో స్టాండ్స్ ఫర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దీనితో పాటుగా ఈ సెషన్లో చాలా క్వశ్చన్స్ రిలేటెడ్ టు కంప్యూటర్ అడగడం జరిగింది. దట్ ఈజ్ ఫోట్రాన్.
ఫోట్రాన్ అన్నటువంటి ఫుల్ ఫామ్, దాని యొక్క ఫుల్ ఫామ్ అడగడం జరిగిందండి. ఫోట్రాన్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ఇట్ ఈస్ ఫార్ములా ట్రాన్స్లేషన్. ఫోట్రాన్ స్టాండ్స్ ఫర్ వాట్? ఇట్ ఈస్ ఫార్ములా ట్రాన్స్లేషన్. ఈ ఫోట్రాన్ 1 అన్నటువంటి దానిని ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ లో వాడడం జరిగింది. ఫోట్రాన్ ఈజ్ వాట్ అండి? ఇట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫోట్రాన్ 1 అన్నటువంటి దానిని ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ లో వాడారు. దాని తర్వాత దీనికి రిలేటెడ్ లోగో, లాజిక్ ఓరియంటెడ్, గ్రాఫిక్ ఓరియంటెడ్. లోగో స్టాండ్స్ ఫర్ వాట్? లాజిక్ ఓరియంటెడ్, గ్రాఫిక్ ఓరియంటెడ్. దీనితో పాటుగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. దట్ ఈజ్ ప్లాటర్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ డివైస్ అని అడిగారట. లైక్ ప్లాటర్ అన్నది ఇట్ ఈస్ అ అవుట్పుట్ డివైస్, ఇన్పుట్ డివైజా, అవుట్పుట్ డివైజా? ఇట్ ఈస్ అవుట్పుట్ డివైస్. అండ్ దీంతో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ అబ్రివేషన్స్ లైక్ సిపియు, సియు, ఎంయు, ఇవన్నీ మీకు తెలిసినవే. MICR స్టాండ్స్ ఫర్ వాట్ అండి? మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. దీనితో పాటుగా OMR వచ్చేసి ఆప్టికల్ మార్క్ రీడర్. అండ్ దీనితో పాటుగా ఇఫ్ యూ కన్సిడర్ అదర్ థింగ్స్, LED లైట్ ఎమిటింగ్ డయోడ్, LCD వచ్చేసి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. దీనితో పాటుగా CRT వచ్చేసి, CRT స్టాండ్స్ ఫర్ cathode ray tube. So these are different things that are related to this. Clear? Right. Next one. See, what is the pH value of acid? Yes, యాసిడ్ యొక్క pH వాల్యూ అంటే ఎంతండి? <7 ఉన్నటువంటి అన్ని కూడా యాసిడ్సే. మన అందరికీ తెలుసు pH అన్నది ఏంటండి? ఇట్ ఈస్ అ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ ప్రెసెంట్ ఇన్ అ లిక్విడ్ కదా, ఇదివరకే చెప్పుకున్నాం. pH స్కేల్ కనుక కన్సిడర్ చేస్తే 7 ఉంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ న్యూట్రల్. 7 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, గ్రేటర్ దాన్ 7 అయితే దోస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ బేసిక్ ఆర్ ఆల్కలిన్ అని కూడా అంటాం. అదే 7 కంటే తక్కువ ఉన్నాయనంటే దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ యాసిడ్. లెస్ దాన్ 7 అయితే, గ్రేటర్ దాన్ 7 అయితే దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బేసిక్. అసిడిసిటీని ఎట్లా మెజర్ చేస్తామనంటే దీంట్లో ఉన్నటువంటి H+ అయాన్స్ వాటిని బేస్ చేసుకొని యాసిడిటీని మెజర్ చేస్తాం. బేస్ ఆల్కలిన్ వాటి యొక్క బేసిసిటీని ఎట్లా మెజర్ చేస్తామనంటే OH- అయాన్స్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ని బేస్ చేసుకొని వాటిని మెజర్ చేయడం జరుగుతుంది. అంటే దాని అసిడిటీ లెవెల్ ఎంత, దాని బేసిసిటీ లెవెల్ ఎంత అని చెప్పేసి. ఇలాగే డిఫరెంట్ pH వాల్యూస్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క pH వాల్యూ ఎంత అండి? ఇట్ ఈస్ 1.5 to 2.5. దీంతో పాటు బ్లాక్ కాఫీ, దీని యొక్క pH వాల్యూ ఎంత అండి? ఇట్ ఈస్ 5. ఇలాగా అర్లియర్ ఎగ్జామ్స్లో మన సెలైవా యొక్క pH వాల్యూ ఎంత, లైక్ బ్లడ్ యొక్క pH వాల్యూ, ఇలాంటివన్నీ కూడా అడగడం జరిగింది. లెమన్ యొక్క pH వాల్యూ ఎంత? ఇట్ ఈస్ 2.5. సో బీ కేర్ఫుల్ రిగార్డింగ్ దిస్ pH. క్లియర్? Right. Next one. Okay, well, see the next one. Who coined the term WWW? ఈ 3W stands for what అండి? World Wide Web కదా. And it was coined by Tim Berners-Lee. He has coined this term. And if you consider some other facts related to this one, first mechanical computer వచ్చేసి like it was founded in the year 1937 లో ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ ని బిల్ట్ చేయడం జరిగిందండి. విత్ ద నేమ్ మార్క్ 1 అన్నటువంటి పేరుతో ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ 1937 లో డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ వాజ్ డిజైన్డ్ ఇన్ ద ఇయర్ 1946 విత్ ద నేమ్ ENIAC 1 అన్న పేరుతో 1946 లో ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ని బిల్డ్ చేయడం జరిగింది. వీటన్నిటికంటే ముందు 1600s లోనే ఫస్ట్ మెకానికల్ క్యాలిక్యులేటర్ ని ఎవరు బిల్డ్ చేశారంటే ఇట్ వాజ్ బై బ్లేసీ పాస్కల్. హీ హాజ్ కన్స్ట్రక్టెడ్ దిస్ ఫస్ట్ మెకానికల్ క్యాలిక్యులేటర్. మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ ఆర్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఎవరిని అంటాం? ఇట్ ఈస్ చార్ల్స్ బబేజ్. We all know that. దీనితో పాటు if you consider some other abbreviations like HTML stands for what? Hypertext Markup Language, and HTTP Hypertext Transfer Protocol. ఇట్లాంటివి కూడా ఇంపార్టెంట్.
Okay, clear? Right. Next one. See. India's first railway university was established at, yes, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారండి? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ వడోదర, గుజరాత్. 2018లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మన ఇండియా అన్నది వరల్డ్లోనే వీ హ్యావ్ బికమ్ ద థర్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఎస్టాబ్లిష్ దిస్ రైల్వే యూనివర్సిటీ. మనకంటే ముందు రష్యా అండ్ చైనా, ఈ 2 కంట్రీస్లోనే రైల్వే యూనివర్సిటీ ఉంది. దాని తర్వాత వరల్డ్లో థర్డ్ కంట్రీ రైల్వే యూనివర్సిటీని స్థాపించినటువంటి థర్డ్ కంట్రీ ఏది అని అంటే ఇట్ ఈస్ ఇండియా. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Okay, well, see the next one. Right to equality given under article what? And it is under article 14. మనందరికీ తెలుసు టోటల్గా మనకు ఉన్నటువంటి 6 ఫండమెంటల్ రైట్స్, దోస్ ఆర్ మెన్షన్డ్ ఫ్రమ్ ఆర్టికల్స్ 12 to article 35. If you consider some other important articles like article 15 వచ్చేసి it deals with the right against discrimination depending upon race, religion, place of birth, sex. That is article 15. And article 17 వచ్చేసి abolition of untouchability. Abolition of untouchability వచ్చేసి it is article 17. Whereas article 18 వచ్చేసి abolition of titles. దీనితో పాటు if you consider article 19 it is right to freedom. And దీనితో పాటు if you consider article 21A, this is important article, one of the important articles, that is right to elementary education. These are several other important articles. Clear? Right. Next one. Okay, we'll see the next one. National Science Day is celebrated annually on, yes, when it is celebrated, and it is celebrated annually on February 28th. అది కూడా సర్ సివి రామన్ గారి బర్త్ యానివర్సరీ డేనా ఈ నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. ఇఫ్ యూ కన్సిడర్ ఫిబ్రవరిలో కొన్ని ఇంపార్టెంట్ డేస్ కన్సిడర్ చేస్తే February 2nd వచ్చేసి వరల్డ్ వెట్లాండ్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ February 2nd. February 4th వచ్చేసి వరల్డ్ క్యాన్సర్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ February 4th. whereas 5th వచ్చేసి వరల్డ్ సేఫ్ ఇంటర్నెట్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ February 5th. దానితో పాటు ఇఫ్ యూ కన్సిడర్ 13th వచ్చేసి వరల్డ్ రేడియో డే. ఈ డేని ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి, దట్ ఈస్ వన్ మోర్ డే ఈజ్ సెలబ్రేటెడ్, దట్ ఈస్ నేషనల్ విమెన్స్ డే. నేషనల్ విమెన్స్ డే అన్నది సరోజిని నాయుడు గారి బర్త్ యానివర్సరీ డేనా నేషనల్ విమెన్స్ డే కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, దట్ ఈస్ ఆన్ February 13th. February 27th వచ్చేసి February 27th వచ్చేసి వరల్డ్ NGO డే సెలబ్రేట్ చేస్తాం. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ February. Clear? Right. Next one. See the next one. Sagarmatha mountain is located in, yes, it is located in Nepal andi. Exact ga cheppalante it is located between Nepal and Tibet. Whereas ఈ Sagarmatha అన్నటువంటి మౌంటైన్ ఏంటి అని అంటే it is the another name for Mount Everest in Nepal language. నేపాల్ లాంగ్వేజ్లో సాగర్మాత, మౌంట్ ఎవరెస్ట్ ని సాగర్మాత అని అంటారు. అండ్ టిబెటన్ లాంగ్వేజ్లో దీని యొక్క పేరు ఏంటి అని అంటే ఇట్ ఈస్ కోమోలంగ్మా అని టిబెటన్ లాంగ్వేజ్లో ఈ మౌంట్ ఎవరెస్ట్కి పేరండి. అండ్ మౌంట్ ఎవరెస్ట్ని ఫస్ట్ అధిరోహించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇట్ ఈస్ ఎడ్మండ్ హిల్లరీ has become the first person to climb Mount Everest. దీనితో పాటు ఇఫ్ యూ కన్సిడర్ లైక్ మన వరల్డ్లోనే హైయెస్ట్ మౌంటైన్ ఏది అని అంటే మౌంట్ ఎవరెస్ట్, వీ ఆల్ నో దట్. దాని తర్వాత మన ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ వచ్చేసి ఇట్ ఈస్ కాంచనజంగా. ఇండియా లెవెల్లో కాంచనజంగా అన్నటువంటిది హైయెస్ట్ పీక్. దిస్ హైయెస్ట్ పీక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సిక్కిం. అదే వరల్డ్ లెవెల్లో చూసుకుంటే కాంచనజంగా వచ్చేసి థర్డ్, వెరాజ్ K2 వచ్చేసి వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ పీక్, థర్డ్ వన్ కాంచనజంగా. బట్ ఇండియా లెవెల్లో కన్సిడర్ చేస్తే కాంచనజంగా ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా, దట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ సిక్కిం. అదేవిధంగా హైయెస్ట్ రేంజెస్ ఆర్ ఓల్డెస్ట్ రేంజెస్ మనం కన్సిడర్ చేస్తే ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ కన్సిడర్ చేస్తే దోస్ ఆర్ అరావళి రేంజెస్. మన ఇండియాలో
ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజెస్ వచ్చేసి అరావళి మౌంటైన్ రేంజెస్. అదే యంగెస్ట్ ఆర్ ఫోల్డెడ్ మౌంటైన్ రేంజెస్ వచ్చేసి హిమాలయాస్ అండి. వీటినే ఫోల్డెడ్ మౌంటైన్ రేంజెస్ అని కూడా అంటాం. రేంజ్ అంటే చెప్పాను కదండి, మౌంటైన్స్ అన్నవి ఒక సిరీస్లో వరుసగా ఉంటే వాటిని రేంజ్ అని అంటాం. అట్లా ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ వచ్చేసి అరావళీస్, వేరాజ్ యంగెస్ట్ మౌంటైన్ రేంజెస్ వచ్చేసి హిమాలయాస్. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, see. Okay, well, see the next one. Who is the current president of Confederation of Indian Industry? Who is it? And it is Uday Kotak garu. He is serving as the current president of CII. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఎప్పుడు ఫౌండ్ చేశారు? ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1895. క్లియర్ కదా, రైట్? నెక్స్ట్ వన్, సి. సూరత్ సెషన్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్. ఎప్పుడు అండి, ఎప్పుడు హెల్డ్ చేశారు? ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1907. సూరత్ సెషన్లో ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటి అని అంటే ఐఎన్సీ అన్నది 2 స్ప్లిట్స్గా విడిపోతుంది. ఇది వరకు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మోడరేట్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రీమిస్ట్గా విడిపోయింది. అట్లా స్ప్లిట్ వచ్చింది ఐఎన్సీలో. ఎప్పుడు అని అంటే ఇట్ వాజ్ డ్యూరింగ్ సూరత్ సెషన్. దాని తర్వాత మళ్ళీ ఏ సెషన్లో కలిసే ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ కలిశారు అని అంటే ఇట్ వాజ్ ఇన్ ద సెషన్ ఆఫ్ లక్నో సెషన్ దట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1916. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. దీనికంటే ముందు ఒక క్రోనాలజీలో గుర్తుపెట్టుకుంటే, దీనికంటే ముందు లైక్ 1905లో స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది కదండి. ఈ స్వదేశీ మూమెంట్ కంటే ముందు ఏం జరుగుతుంది అనంటే, లార్డ్ కర్జన్ గారు వైస్రాయ్గా ఉన్నప్పుడు, లార్డ్ కర్జన్ టైం పీరియడ్లో మన బెంగాల్ని ప్రావిన్స్ని విడదీయాలి అని చెప్పేసి అనుకుంటారు. బెంగాల్లో స్ప్లిట్ తీసుకొని రావాలి. ఎందుకు అనంటే అప్పట్లో డివైడ్ చేస్తేనే మనం ఈజీగా రూల్ చేయొచ్చు, మనలో ఎక్కువ యూనిటీ ఉండేది కాబట్టి డివైడ్ అండ్ రూల్ అన్నటువంటి పాలసీని ఇంప్లిమెంట్ చేద్దామని లార్డ్ కర్జన్ బెంగాల్తో స్టార్ట్ చేస్తారు. ఇది మెయిన్ రీజన్. కానీ అఫీషియల్గా ఆయన ఇచ్చిన రీజన్ ఏంటి అనంటే బెంగాల్ని రూల్ చేయాలి అనంటే చాలా పెద్ద ప్రావిన్స్ అయిపోయింది కాబట్టి దాన్ని 2 భాగాలుగా స్ప్లిట్ చేసేసి రూల్ చేద్దాం అని అనుకుంటున్నారు అన్న కారణం అఫీషియల్గా ఇచ్చినటువంటి రీజన్. సో ఆ రీజన్ మన వాళ్ళకి నచ్చక అప్పటి వరకు మన నేషనల్ మూమెంట్లో మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ అందరూ కలిసి ఉండేవారు. అసలు ఈ డివిజన్ అన్నటువంటిది ఉండేదే కాదు. అప్పటి వరకు ఎవరు ఉండేవాళ్ళు అంటే మొత్తము అందరూ మోడరేట్సే ఉండేవారు. దాని తర్వాత 1905 స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయింది. ఆగస్టులో స్టార్ట్ అవుతుంది కదా. లైక్ ఫారిన్ గూడ్స్ అన్నిటిని బాయ్కాట్ చేయాలి, మన ఓన్ గూడ్స్ మనమే ఫౌండ్ చేసుకొని మనమే అమ్ముకోవాలని అన్న ఉద్దేశంతో స్వదేశీ మూమెంట్ స్టార్ట్ చేస్తారు కదా. ఆ మూమెంట్ తర్వాత తెలుస్తుంది లైక్ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ అన్న డివిజన్ దాని తర్వాతే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కూడా కేవలం మోడరేట్స్ మాత్రమే ఉండేవారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా డివిజన్ వచ్చింది మాత్రం సూరత్ సెషన్ ఎక్స్ట్రీమిస్ట్. దీనికి హెడ్ ఎవరండి? దోస్ ఆర్ లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళ ముగ్గురు. అండ్ మోడరేట్స్ యొక్క హెడ్ వచ్చేసి ఎవరు ఉండేవారంటే గోపాలకృష్ణ గోఖలే గారు. ఈయన మోడరేట్స్కి లీడర్గా వ్యవహరించేవారు. ఇట్లా స్ప్లిట్ వచ్చింది మాత్రం 1907లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఐఎన్సీ ఇట్లా మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ కలిసిపోయింది 1916 లక్నో సెషన్లో. క్లియర్ కదా? Okay, well, see the next one. Headquarters of OPEC is located at, yes, ekkada unnayandi, those headquarters are located at Vienna, Austria lo unnai. And this OPEC was founded in the year 1960. దీంట్లో టోటల్ గా 13 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. OPEC stands for what అండి? Organization for Petroleum Exporting Countries. దీంతో పాటు if you consider some other organizations like this, if you consider examination లో ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. దీనితో పాటుగా లైక్ దట్ ఈస్ ఎగ్జామినేషన్ లో ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఇంటర్పోల్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ఇంటర్నేషనల్ పోలీస్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ లియాన్, ఫ్రాన్స్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. దీంతో పాటు ఇఫ్ యూ కన్సిడర్ సమ్ అదర్ థింగ్స్, OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. దీంతో పాటు ఇఫ్ యూ కన్సిడర్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్,
దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ బ్రసెల్స్, బెల్జియం. NATO, North Atlantic Treaty Organization. Organization for Economic Cooperation and Development. Its headquarters are located at Paris, France. See, దీనితో పాటుగా if you consider UNCTAD, United Nations Conference on Trade and Development. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే those are located in Geneva, Switzerland. దీంతో పాటు if you consider UNDP, United Nations Development Program, its headquarters are located in New York, USA. Whereas UNEP, United Nations Environment Program, its headquarters are located in Nairobi, Kenya. Clear kadandi? Right? Next one. Okay, we'll see the next one. Which country won the T20 World Cup in 2007? ఏ కంట్రీ గెలిచిందండి? It was India. For the first time 2007 లోనే T20 World Cup అన్నది స్టార్ట్ అయింది. అప్పుడు ఎక్కడ జరిగింది అని అంటే ఇట్ వాజ్ హెల్డ్ అట్ సౌత్ ఆఫ్రికా అండ్ ద లూజర్ వాజ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లో జరిగినటువంటి మ్యాచ్ లో పాకిస్తాన్ అన్నది ఓడిపోవడం జరిగింది. వెరాస్ ఇండియా హ్యాస్ వన్ 2007 T20 వరల్డ్ కప్. దీంతో పాటుగా రీసెంట్ గా 2020లో జరగాల్సినటువంటి T20 మ్యాచ్ పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ ఎందుకు? బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. క్లియర్? Right, next one. See, the last one for today. Tamasha folk dance belongs to, yes sir, to what state it is famous and in what state it is famous? It is Maharashtra state lo Tamasha folk dance. Folk dance ki classical dances ki ఒకటే ఒక డిఫరెన్స్ ఉందండి. క్లాసికల్ డాన్స్ అంటే ఏంటి అని అంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అన్న, దాన్ని పర్ఫామ్ చేయాలి అన్నా కూడా, ఫోక్ డాన్స్ని పర్ఫామ్ చేయాలి అని అంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉండవు. అలా లేనిదే ఫోక్ డాన్స్ అవుతుంది. సో అలా ఒక్కొక్క స్టేట్లో డిఫరెంట్ ఫోక్ డాన్సెస్ ఉంటాయి. లైక్ గర్బా ఫోక్ డాన్స్ విచ్ ఈజ్ ఫేమస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. ఇట్లా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఫోక్ డాన్స్ ఉంటాయి. లేదు అని అంటే ఇన్యూమరబుల్ చాలా నెంబర్ ఆఫ్ ఫోక్ డాన్సెస్ కూడా ఉంటాయి. ఇఫ్ యూ keenly observe, we have provided here, see, Band Bathar, the folk dance that is famous in the state Kashmir, Nautanki, Uttar Pradesh, Raslila or Bhavai, that is Gujarat, March అన్నటువంటిది Madhya Pradesh, Bhavna, Assam, Dasavatar అన్నటువంటి folk dance Konkan and Goa region లో famous, Krishnattam, Mudiyattu as well as Kudiyattam, ఇవన్నీ ఈ త్రీ famous in the state of Kerala folk dances. Yakshagana, it is a folk dance famous in the state Karnataka. Clear? Right? Okay, well, see the next one, the last one for today. According to the Indian Constitution, what is the second constitutional post? Yes, what is it? And it is సెకండ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ప్రెసిడెంట్ది. వేర్ యాజ్ థర్డ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ పిఎంస్. అసలు ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే ఏంటి అని అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆ పోస్టులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. అటువంటి వాటిని కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అని అంటాం. వేర్ యాజ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నా కూడా సేమ్ అండి. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వాటికి సంబంధించిన మెన్షనింగ్ ఉంటుంది. ఇఫ్ యూ కన్సిడర్ సమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ దీనితో పాటుగా ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ కూడా ఇలాంటి బాడీస్ అన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వచ్చేసి నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్, ఇది వరకు ప్లానింగ్ కమిషన్ ఉండేది, ఇట్ ఈస్ నీతి ఆయోగ్, దాన్ని రీనేమ్ చేయడం జరిగింది నీతి ఆయోగ్. దీనితో పాటుగా కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్, ఇలాంటివన్నీ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కిందకి వస్తాయి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ as well as non-constitutional bodies. Coming to the part of a constitutional post, first constitutional post వచ్చేసి it is president, second one vice president and third one వచ్చేసి prime minister. Clear కదండి?
right? Well, that's all for today. We'll be meeting very soon for the other session. Thank you.